వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రాజ్ న్యూస్ ఎడిటర్స్ టైం. నేను విజయ్ శంకర్. మొత్తంగా తెలంగాణ రైతులకైతే మరో గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. అయితే రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే 2 విడతలుగా చేశారు. రేపు 3వ విడత, చివరి విడత పూర్తి స్థాయిలో చేయనున్నారు. 1,50,000 నుంచి 2 లక్షల వరకు రుణమాఫీ ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని కూడా రేపు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లుగా తెలుస్తోంది. స్వాతంత్ర వేడుకల సందర్భంగా ఈ నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈరోజు మళ్ళీ తిరిగి రానున్నారు కాబట్టి రేపటి నుంచి మొత్తంగా ప్రభుత్వం మరింత యాక్టివ్గా పనిచేయబోతోందని చెప్పుకోవాలి. ఇక ముఖ్యమంత్రి స్వయంగా సీతారామ ప్రాజెక్టును కూడా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత జరిగే సభలో ఆయన రుణమాఫీకి సంబంధించి ఏదైతే ప్రకటన ఉందో దాన్ని చేసి రుణమాఫీని వెంటనే చేయాలని కూడా ఇప్పటికీ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. సో మొత్తంగా రుణమాఫీకి సంబంధించి ఇప్పటికీ 2 విడతల్లో కొన్ని ఏవైతే అకౌంట్లలో ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయో వాటన్నింటినీ సరి చేసుకుని ఈసారి పూర్తి స్థాయిలో గతంలో ఏవైతే మిగిలిపోయాయో వాటితో పాటు 1,50,000 నుంచి 2 లక్షల రుణమాఫీని కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం కొంత గట్టిగానే ప్రయత్నిస్తోంది. సరే, ఈ అంశాలకు సంబంధించి మరిన్ని రాజకీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి అంశాలకు సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొలి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ అరవింద్ గారు. మార్నింగ్ విజయ్. మొత్తంగా రుణమాఫీకి సంబంధించి 3వ విడత లేదా చివరి విడత కూడా రేపటితో పూర్తవబోతోంది. అది కూడా స్వాతంత్ర వేడుకల సందర్భంగా రేపే ఆయన స్వయంగా అకౌంట్లలో జమ చేయబోతున్నారు. ఇది ఒక కీలక విడతగా చెప్పాలి. మొదటి విడతలో, 2వ విడతలో పెండింగ్లో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో, అంటే ఒకటి కుటుంబానికి ప్రాతిపదికగా ఒక కుటుంబానికి ఒకే రుణమాఫీ అనేటటువంటి అంశాన్ని, అంటే ఒక 2 లక్షలు మాత్రమే అనేటటువంటి గరిష్ట పరిమితి 2 లక్షలు మాత్రమే ఒక కుటుంబానికి అనే అంశాన్ని చెక్ చేయటం కోసం వాడినటువంటి మెకానిజం ఏదైతే ఉందో రేషన్ కార్డు లేని సుమారు 6,93,000 మంది రైతులకి, అంటే రేషన్ కార్డు విషయంలో వివాదం ఉన్నటువంటి 6,93,000 మంది రైతుల విషయంలో ఒక డైలమా కొనసాగుతుంది. రెండో పక్క దీనికి విరుద్ధంగా ఇంకొక ప్రాథమికమైన అంశం ఏంటంటే, ఏదైతే పిఎం కిసాన్ యోజనని ప్రాతిపదికగా తీసుకుని చేశారో ఆ అర్హత విషయంలో కూడా కొంత వివాదం ఉంది. వీటిని కూడా ఈ విడతలో పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది చేస్తేనే రుణమాఫీకి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తవుతుంది అనేది క్లియర్. రుణమాఫీ ప్రక్రియ పూర్తవటానికి ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి ఈ 2 అంశాలని ఒక సీరియస్ దృష్టిగా చూడాలి అనేటువంటి విషయం ప్రభుత్వానికి క్లారిటీ ఉంది. ప్రభుత్వానికి ఈ విషయంలో ఉన్నటువంటి మెకానిజం ఏదైతే ఉందో ఆ మెకానిజం కూడా పనిచేస్తుంది. అయితే అగ్రికల్చర్ శాఖ, వ్యవసాయ శాఖ దగ్గర ఉన్నటువంటి కొత్త లాక్ ఏదైతే ఉందో ఆ లాక్ రేపు ఓపెన్ అవుతుంది అంటున్నారు. కాబట్టి ఈ 6,93,000 మందికి సంబంధించిన వివాదం కూడా పరిష్కారం అయ్యేటటువంటి దిశగా వెళ్తున్నటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ లాక్ ఏదైతే ఉందో ఆ లాక్ కారణంగానే ఈ 6,93,000 మందికి ఆ రుణమాఫీ జాబితాలో ఇంతవరకు వాళ్ళ పేర్లు రాలేదు, ఇక రాబోతున్నాయి అనేది క్లియర్. అయితే దాంతోపాటు 2 లక్షల పైన ఉన్నటువంటి రుణాలకి సంబంధించిన అంశంలో కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ రుణాలకి సంబంధించినటువంటి అంశంలో 2 లక్షల పైన ఉన్నటువంటి ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ని రైతులు కట్టినాకే రుణమాఫీ అమలవుతుంది అనేటటువంటి ఒక ప్రాథమికమైనటువంటి కండిషన్ ఉంది. ఈ కండిషన్ నేపథ్యంలో ఖచ్చితంగా, అంటే ఒకటే రైతుకి 2-3 బ్యాంకుల్లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి. కాబట్టి వీటన్నిటిని కలిపి 2 లక్షలు అక్యుములేట్ చేస్తే 2 లక్షలు రుణమాఫీ వస్తుంది. పైన ఉన్నటువంటి రుణాన్ని కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి సొల్యూషన్స్, ఈ రకమైనటువంటి అంశాల చుట్టూగా రేపటి నుంచి రాజకీయం తిరుగుతుంది అనేది చెప్పక తప్పదు. అరవింద్ గారు, దీంతో పాటుగా హైదరాబాద్లో కాగ్నిజెంట్కి సంబంధించి మరొక ప్రాజెక్టు కూడా ప్రారంభం కాబోతోంది. రేపే శంకుస్థాపన చేయబోతుంది. అంటే ఈ రోజే శంకుస్థాపన అంటే రేవంత్ రెడ్డి పర్యటన మూలంగా జరిగినటువంటి ఒక అంటే అమెరికా పర్యటన, అదే సందర్భంలో సియోల్ పర్యటన సందర్భంగా జరిగినటువంటి ఒక సానుకూల పరిణామంగా కాంగ్రెస్ క్లెయిమ్ చేసుకోవడానికి ఒక క్లియర్గా అవకాశం కనిపించిందని చెప్పాలి. కాగ్నిజెంట్కి సంబంధించినటువంటి అంశంలో 15,000 మంది ఉద్యోగులు అవకాశాలు కల్పించేటటువంటి ఒక కొత్త డెవలప్మెంట్ సెంటర్ని కాగ్నిజెంట్ ఈరోజు ప్రారంభించబోతుంది. ఈరోజు శంకుస్థాపన జరగబోతుంది. కాబట్టి అమెరికా పర్యటన నుంచి రాగానే ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నటువంటి మొదటి కార్యక్రమం. కాబట్టి ఇది అమెరికా పర్యటనలో తీసుకొచ్చినటువంటి ఫలంగా కాంగ్రెస్ ముందుకు తీసుకొచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే
అంటే ముఖ్యమంత్రి వెళ్ళారు, వచ్చారు, రాబోతున్నారు, ఏమీ సాధించలేదు అని ముఖ్యంగా బీఆర్ఎస్ చేస్తున్నట్టు విమర్శలకి దీని ద్వారా ఫుల్ స్టాప్ పెట్టాలని ఒక క్లియర్ కట్ కాంగ్రెస్ ఉద్దేశం. భావిస్తుంది కాంగ్రెస్ clear గా. భావం, కాంగ్రెస్ మెకానిజం కూడా అట్లాగే పనిచేస్తుంది. అయితే ఇది ఇంత వరకు మాత్రమే పరిమితం కాకుండా 31,582 వేల కోట్లకి సంబంధించినటువంటి పెట్టుబడుల హామీలు ఉన్నాయి అనేది ఏదైతే కాంగ్రెస్ క్లెయిమ్ చేస్తుందో ఆ డైరెక్షన్లో కూడా పూర్తి స్థాయిలో వెళ్తే తప్ప దానికి ఒక లాజికల్గా కాంగ్రెస్ ముందుకు దాన్ని క్లెయిమ్ చేసుకునే విషయంలో ముందుండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ దాంతో ఆగకుండా సియోల్ పర్యటన సందర్భంగా కూడా ముఖ్యమంత్రి ఇప్పుడు ఈ అంటే ముఖ్యమంత్రి ఫోకస్ పాయింట్స్లో ఒక కీలకమైనటువంటి అంశం అయితే నేను గమనించింది ఏంటంటే, ఆయన ఎక్కడికి వెళ్ళినా మూసీ రివర్ని బాగా మూసీ రివర్ ప్రక్షాళనకి ఆయన మనసులో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని లింక్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఆయన దక్షిణ కొరియా పర్యటన సందర్భంగా సియోల్ రివర్కి వెళ్ళి సియోల్ రివర్ని మూసీ ప్రాజెక్టుని రిలేట్ చేస్తూ మాట్లాడారు. కాబట్టి అది కూడా ఒక క్లియర్ కట్గా ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎక్కడికి వెళ్ళినా ఆయన ఫోకస్ చేస్తున్నటువంటి పాయింట్స్లో మూసీ ప్రక్షాళన కూడా ఉంది. మూసీ ప్రక్షాళన హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ కాకుండా 4వ నగరం ఏదైతే ప్రతిపాదన అంటే ఈ హైదరాబాద్ నగరంలో భాగమైనటువంటి బేగరికంచ, ముచ్చెర్ల వీటన్నిటినీ సంబంధించినటువంటి 4వ నగర ప్రతిపాదన ఏదైతే ఉందో దాని గురించి కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. సో ముఖ్యమంత్రి ప్రభుత్వం యొక్క ఫోకస్ పాయింట్స్ ఏంటి అనేది దీని ద్వారా మనకు అర్థమవుతుంది. విజయ్, ఇకపోతే సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. శంకుస్థాపన కాదు, మొత్తంగా ప్రారంభించబోతున్నారు. ఈ ప్రారంభానికి సంబంధించి ఇప్పటికే కొంతమంది మంత్రులు కూడా వెళ్ళి ప్రారంభించారు. కాకపోతే దీనికి సంబంధించి ఒక రాజకీయ రగడ అయితే జరుగుతోంది. హరీష్ రావు, మీరు వచ్చిన 8 నెలల్లోనే ప్రాజెక్టును పూర్తి చేసేసారా, అసలు క్రెడిట్స్ తీసుకోవడానికి మాత్రమే మీ మంత్రులు ముందుంటున్నారని చేసిన దానికి తుమ్మల ఇచ్చిన కౌంటర్ కావచ్చు, ఆయన బాధపడ్డ తీరు కావచ్చు, నాకు కొంత హైలైట్ అయిందనే చెప్పుకోవాలి. అసలు ఏం జరుగుతుంది తుమ్మలకి సంబంధించినటువంటి అంశంలో నేను ఒక విషయం చెప్పాలి. తుమ్మలని దాదాపుగా 25-30 సంవత్సరాలుగా క్లోజ్గా చూస్తున్న వాడిగా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తుమ్మల ఒక బలమైనటువంటి నాయకుడు. అదే సందర్భంలో బలమైన నాయకుడితో పాటు సుదీర్ఘకాలం పాటు మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన ప్రతి సందర్భంలోనూ, ఆయన ప్రతి ఎన్నికల సందర్భంలోనూ, ప్రతి అంశంలోనూ గోదావరి నీళ్ళని ఖచ్చితంగా లిఫ్ట్ ద్వారా ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రధాన ప్రాంతాలకి తరలించటం ద్వారా నా రాజకీయ ఒక పరిసమాప్తి అవుతుంది, నా రాజకీయ లక్ష్యం నెరవేరుతుంది అని ఆయన అనేక సందర్భాల్లో మాతో వ్యక్తిగత సంభాషణలో కూడా చెప్పారు, ఇది కూడా చెప్పారు. నాకు బాగా గుర్తు, ఆయన మైనర్ ఇరిగేషన్ శాఖ మంత్రిగా, మైనర్ అండ్ మీడియం ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే రకమైనటువంటి డిస్కషన్ మాతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్న సందర్భంలో కూడా చెప్పారు. అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం చెప్పాల్సింది ఏంటంటే, ఈ దొమ్మగూడెం ప్రాజెక్టుని రీడిజైన్ చేసి సీతారామ ప్రాజెక్టుగా మార్చిన తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, అదే సందర్భంలో కొన్ని ప్రాంతాలను మినహాయించడం, కొన్ని ప్రాంతాలను అదనంగా కలపటం, వీటన్నిటి చుట్టూ తిరుగుతున్నటువంటి ఖమ్మం జిల్లా రాజకీయం, ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయంలో అంటే దొమ్మగూడెం ప్రాజెక్టు తోటి, ఇప్పటి సీతారామ ప్రాజెక్టు, అప్పటి దొమ్మగూడెం ప్రాజెక్టు తోటి ఆయనకున్న వ్యక్తిగత అనుబంధం కూడా కాదనలేని సత్యం. అక్కడ అంటే బీఆర్ఎస్ క్లెయిమ్కి సంబంధించి, కాంగ్రెస్ క్లెయిమ్కి సంబంధించిన అంశాల్లో ఒక కీలకమైన అంశం చెప్పాలి. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్న దాంట్లో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి. దాన్ని కనుక తెరచి చూస్తే బీఆర్ఎస్ ముడుపుల కోసం లిఫ్ట్ ఇరిగేషన్లో చేసినటువంటి హైక్ని మేము క్వశ్చన్ చేయబోతున్నాం, భవిష్యత్తులో ఆ విచారణల దిశగా, కేసుల దిశగా వెళ్ళబోతున్నామని ఇండికేషన్ ఇచ్చారు. సో దాంట్లో బీఆర్ఎస్ని ఇరికించడానికి జరిగేటటువంటి ప్రయత్నాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ చేసేటటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇక హరీష్ రావు చేస్తున్నటువంటి క్లెయిమ్కి సంబంధించినటువంటి వ్యాఖ్యలు, కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో కాళేశ్వరం మీద మాత్రమే ఫోకస్ పెట్టారు, దుమ్ముగూడెం ప్రాజెక్టుని, అదే సీతారామ ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేయలేదు అనేటటువంటి అంశాన్ని ముందుకు తీసుకొస్తూ కాంగ్రెస్ కౌంటర్ ఇస్తుంది. ఇచ్చే క్రమంలో కాంగ్రెస్ మాట్లాడుతున్నటువంటి కీలకమైనటువంటి మాట ఏంటి, నిజంగానే బీఆర్ఎస్కి సీరియస్నెస్ ఉంటే ఈ పాటికల్లా ఎప్పుడో ప్రాజెక్ట్ 5-6 సంవత్సరాల క్రితమే ప్రారంభమయ్యేది అనేటటువంటి అంశాన్ని టార్గెట్ చేస్తోంది. దుమ్ముగూడెం దిశలో జరిగినటువంటి జాప్యం, ఆ తర్వాత సీతారామ ప్రాజెక్టుగా మారినటువంటి తర్వాత జరిగినటువంటి వేగం,
ఈ వేగంలో కూడా అనుకున్నంత వేగంగా వెళ్ళలేదు. ఫోకస్ అంతా కాళేశ్వరం మీద పెట్టి దీన్ని ప్రాధాన్యత తగ్గించారు. నిర్లక్ష్యం వహించారు అని పూర్తిగా అనకపోయినా ప్రాధాన్యం తగ్గించారు అనే భావాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ మొత్తంలో బీఆర్ఎస్ యొక్క నిర్లక్ష్యము, ఫోకస్ తగ్గించడం అనేటటువంటి అంశాలు ఒక పక్కన ఉంటే, రెండో పక్క అసలు మేమే కట్టామనేటటువంటి అంశాన్ని కూడా ముందుకు తీసుకొస్తున్నారు. నాకు ఒక బాగా గుర్తు, 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చినటువంటి అతి తక్కువ కాలంలో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ని ప్రారంభించారు. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభిస్తే ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించిన అతి కొద్ది కాలంలోనే, అంటే హార్డ్లీ ఒక 1 month లోపే, 20-25 రోజుల్లోనే పేలిపోయి సుమారుగా 7 రోజులు 8 రోజుల పాటు నీళ్లు పారుతుంటే కనీసం దాన్ని ఆఫ్ చేయడానికి కూడా ఎవరు రాని పరిస్థితి. ఎందుకు ఆఫ్ చేయడానికి రాని పరిస్థితి అంటే, అప్పుడు ముఖ్యమంత్రి అందుబాటులో లేరు, ముఖ్యమంత్రి దగ్గరికి సమాచారం వెళ్ళలేదు. ముఖ్యమంత్రి దగ్గరికి సమాచారం వెళితే మాత్రమే దీనికి నాకు గుర్తున్నంత వరకు అది గూడెం ఎత్తిపోతల పథకం ఆదిలాబాద్ జిల్లాలో. దాంట్లోనే కొంతమంది నాయకులను ఉద్దేశించి చాలా పరుషమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడారు. మనకి రెగ్యులర్గా మన డిబేట్స్కి వచ్చేటటువంటి నయనాల గోవర్ధన్ ఉద్దేశించి కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నయనాల గోవర్ధన్ అనేటువంటి వ్యక్తి కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ని విమర్శిస్తూ ఆర్టికల్స్ రాస్తున్నాడు. ఆ ఆర్టికల్స్ రాసేటటువంటి అతన్ని తరిమి కొట్టండి అని చెప్పారు. తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాలా, కాళేశ్వరం దగ్గర కట్టాలా అనేది తేల్చాల్సింది నేను, అతను ఎవరు అనేటటువంటి భావంతో చాలా పరుష పదజాలం వాడుతూ తరిమి కొట్టండి అని కూడా ప్రజలకు పిలిపించాడు. అదే ప్రాజెక్టు బ్లాస్ట్ అయితే, అదే ప్రాజెక్టు పైప్ లైన్ బ్లాస్ట్ అయితే సుమారుగా వారం రోజుల పాటు వరుసగా నీళ్లు పోయినటువంటి పరిస్థితి. అది ఆఫ్ చేయడానికి ముఖ్యమంత్రి అనుమతి కావాలి. ముఖ్యమంత్రి దగ్గరికి ఈ సమాచారాన్ని తీసుకువెళ్ళటానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయనేటటువంటి పరిస్థితుల కారణంగా వారం రోజులు జరిగింది అనే ఆ బ్లాస్ట్కి సంబంధించిన వరద ప్రవాహం జరిగింది అనేటువంటి ఆ ప్రచారం అయితే ఉంది. ఈ ప్రచారాన్ని అంతటినీ కనుక చూస్తే, ఇప్పుడు ఈ కాంగ్రెస్ కనుక ఈ రకమైనటువంటి 8 నెలల్లో మేము ఫోకస్ చేసి కంప్లీట్ చేసామనేటటువంటి అంశాన్ని ముందుకు తీస్తుందో, ఒకవేళ ఇబ్బందులు వస్తే మరి కాంగ్రెస్ బాధ్యత వహిస్తుందా? అంటే ఇబ్బందులు రావాలనేది నా ఉద్దేశం కాదు, ముందే చెప్తున్నా. ఇబ్బందులు రావాలనే నా ఉద్దేశం కాదు, కానీ ఇబ్బందులు వస్తే మాత్రం ఏ రకమైనటువంటి బాధ్యత తీసుకుంటారనేది నాకు ఈరోజు ఉదయం అది గుర్తొచ్చింది. అప్పటి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వివాదం గుర్తొచ్చింది. ఆ వివాదాన్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఆ వివాదానికి సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ చేసిన వాడిగా నాకు దానికి సంబంధించినటువంటి అవగాహన ఉంది కాబట్టి ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నా. అయితే ఒక విషయం ఇక్కడ క్లియర్గా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ప్రాజెక్టులకి సంబంధించినటువంటి తుది దశ పనులని ఆపిన కారణంగా మనం గత షోల్లో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఒక 6 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి 240 కోట్లు ఖర్చు పెడితే దాదాపు 48,000 ఎకరాలకి నీళ్ళు వచ్చేటటువంటి దశలో ఆగినటువంటి పనులకు సంబంధించినటువంటి అంశం కూడా ముందుకు వస్తుంది. ఇటువంటివి ఎందుకు నిర్లక్ష్యం చేశారు, కేవలం కాళేశ్వరం మీద ఎందుకు ఫోకస్ చేశారు అనేటటువంటి చర్చ కూడా వస్తుంది. కాళేశ్వరం మాత్రమే తెలంగాణకి ఆల్ ఇన్ వన్ పరిష్కారం అనే భావాన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల్లో ఎక్కించడానికి ప్రయత్నం చేసింది. కాళేశ్వరాన్ని మాత్రమే ముందుకు తీసేలే క్రమంలో ఇటువంటి చిన్న ప్రాజెక్టుని, అదే సందర్భంలో సీతారామ ప్రాజెక్ట్ లాంటి ఒక సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లాంటి ఒక ప్రాజెక్ట్ని కూడా పూర్తి వేగంలో పనిచేయలేదు అనేటటువంటి అంశం కూడా ముందుకి ఖచ్చితంగా ఈ చర్చలో వస్తుంది. ఈ మొత్తం అంశంలో కీలకమైనటువంటి సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం రేపు జరగబోతుంది కాబట్టి, సీతారామ ప్రాజెక్టు చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదాలకి ఆ ప్రాజెక్టు పనితీరు మాత్రమే పరిష్కారం ఇస్తుంది అనేది చెప్పక తప్పదు. అదే ఇక్కడ ముఖ్యంగా మాట్లాడాల్సిన అంశం ఏంటంటే, సీతారామ ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకల మీద విచారణ జరుగుతోంది. ఆ విచారణ మరింత వేగవంతం చేసి డిపార్ట్మెంటల్ నుంచి విచారణ నుంచి నెక్స్ట్ విజిలెన్స్ విచారణ నుంచి వీటన్నిటినీ కంపైల్ చేసి ఒక పరిష్కారం చేయబోతున్నాం, కేసులు పెట్టబోతున్నాం అని చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ముందడుగు అయితే పడే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పక తప్పదు విజయ్. రైట్.
ఆంధ్రప్రదేశ్ విషయాన్ని చూసుకున్నట్లయితే మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడి అరెస్టుకు సంబంధించి ప్రస్తుతం రాజకీయం మొత్తం కూడా తిరుగుతోంది. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆయన అరెస్ట్ చేశారు. అయితే ప్రధానంగా జోగి రమేష్ రాజకీయ కక్ష ఉంటే నాపైన తీర్చుకోండి, ఒకవేళ నిజంగానే తప్పు చేస్తుంటే విజయవాడ సెంటర్లో నేను ఉరివేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను, అనవసరంగా అమాయకుడైనటువంటి నా కొడుకుని ఇబ్బంది పెడుతున్నారు, ప్రభుత్వాలు మారుతుంటాయి కాకపోతే రాజకీయ కక్షలు ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ఒక క్వశ్చన్ లేవనెత్తారు. దీనికి సంబంధించి టీడీపీ కౌంటర్స్ కూడా ఇస్తుంది. అసలు మేము ఎటువంటి రాజకీయ కక్షలో భాగంగా ఇవన్నీ చేయట్లేదు, అగ్రిగోల్డ్ భూముల్లో నిజంగానే అవకతవకలు జరిగాయి, ఇక రాజకీయ కక్ష అంటారా, మీరు చేసినంతలా నాకు తెలిసి చరిత్రలో ఎవరూ చేయలేదని కూడా కొంతమంది టీడీపీ నేతలు అయితే విమర్శలు చేశారు. ఒక విషయం అయితే క్లియర్గా చెప్పాల్సినటువంటి అంశం ఉంది. అగ్రిగోల్డ్ భూములకి సంబంధించినటువంటి వివాదం ఏ ప్రభుత్వం ఉన్నా గత 20 సంవత్సరాలుగా ఆ ప్రభుత్వం చుట్టూ తిరుగుతోంది. సుమారు 15 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా అగ్రిగోల్డ్ వ్యవహారంలో ప్రభుత్వాల తీరు, అదే సందర్భంలో అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి ఆస్తులను కైవసం చేసుకోవడానికి వివిధ ప్రభుత్వాలు అంటే మారిన ప్రభుత్వాలు అన్నీ చేసినాయి అనేటటువంటి అంశాన్ని కూడా రాజకీయ విమర్శలు అయితే ఉన్నాయి. అంటే ఇప్పటి ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఇదే రకమైనటువంటి విమర్శలు వచ్చినాయి. కానీ ఇక్కడ కీలకమైనటువంటి అంశం గమనించాల్సింది ఏంటంటే అగ్రిగోల్డ్కి సంబంధించిన భూముల వ్యవహారంలో ఈరోజు బుక్ అయినటువంటి కేసు, ఆ కేసుకు సంబంధించినటువంటి అరెస్టులు, ఈ రెండింటిని కనుక కంపేర్ చేసి చూస్తే అగ్రిగోల్డ్ భూములని అంటే యూనిట్గా కాకుండా విడివిడిగా వైసీపీ నాయకులు కైవసం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. కొనుగోళ్లు అమ్మకాలు జరిగేటటువంటి దశ, అదే సందర్భంలో కబ్జాలకు వెళ్ళినటువంటి దశ, వీటన్నిటినీ కూడా తెలుగుదేశం గత సుమారుగా 5-6 సంవత్సరాలుగా విమర్శ చేస్తూ ఉంది. ఆ విమర్శలకి ఈరోజు ఒక సొల్యూషన్ దొరికింది అనేది టీడీపీ వాదన. దానికి సంబంధించినటువంటి తీగ ఇప్పుడే లాగాము, ఈ లాగినటువంటి తీగలో ఇంకా ఎంతమంది లింకులు ఉన్నాయని బయటకు వస్తాయనేది వాదన. అయితే జోగి రమేష్ వ్యవహార శైలి, జోగి రమేష్ దూకుడు, జోగి రమేష్ గత ప్రభుత్వ హయాంలో పోషించినటువంటి పాత్ర, జోగి రమేష్ అప్పటి ప్రతిపక్షాలని టార్గెట్ చేసిన విధానం, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారినాయి. ఇప్పుడు అవన్నిటిని టార్గెట్ చేసి తెలుగుదేశం జనసేన కార్యకర్తలు కౌంటర్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఇక్కడ జోగి రమేష్ కుమారుడు అరెస్టు నిన్న మార్నింగ్ జరిగితే, నిన్న సాయంత్రం జోగి రమేష్ని కూడా విచారణకు పిలిచారు. ఇంకో కేసు విషయంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి కేసు, చంద్రబాబు ఇంటి మీద దాడి చేసినటువంటి కేసులో విచారణకు పిలిచారు. ఇప్పుడు సడన్గా జోగి రమేష్కి నేను బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిని కాబట్టి నన్ను టార్గెట్ చేస్తున్నారు అనేటటువంటి విమర్శ ఉంది. విమర్శ ఆయన నుంచి వస్తుంది. దానికి కౌంటర్గా అమర్నాథ్ గౌడ్ హత్య సందర్భంగా మనం ఎందుకు మాట్లాడలేదు అనేటటువంటి ప్రశ్న తెలుగుదేశం జనసేన వర్గాల నుంచి వస్తుంది. మొత్తం మీద రాజకీయంగా ఇదొక మలుపు తిప్పేటటువంటి అంశంగా అయితే చెప్పక తప్పదు. జోగి రమేష్ వ్యవహార శైలి, జోగి రమేష్ దూకుడు వ్యవహార శైలి, ఆ రోజు బాధితులుగా జోగి రమేష్ వ్యవహార శైలితో బాధపడినటువంటి తెలుగుదేశం నాయకులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి బలమైనటువంటి కౌంటర్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తం అంశంలో జోగి రమేష్ కుమారుడికి సంబంధించినటువంటి ప్రొఫైల్, అంటే అతను మంచి ఉన్నత విద్యావంతుడు అనేటటువంటి అంశాన్ని వైసీపీ తీసుకొస్తుంటే, ఈ నేరంలో భాగస్వామి అనేటటువంటి అంశాన్ని తెలుగుదేశం కౌంటర్ ఇస్తుంది. తెలుగుదేశం కౌంటర్ ఇవ్వడంతో పాటు గతంలో జోగి రమేష్ వ్యాఖ్యలని మరోసారి ఈ రెండు పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలు, సోషల్ మీడియా విభాగాలు ముందుకు తెచ్చి దీన్ని ఒక కౌంటర్గా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. మొత్తం మీద జోగి రమేష్ వ్యవహార శైలిలో కీలకంగా ఉన్నటువంటి గతంలో జోగి రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన వాడినటువంటి పదాలు, ఆయన వ్యవహార శైలి మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు చర్చలోకి వచ్చిందని చెప్పక తప్పదు విజయ్. ఎస్, ఇకపోతే హైదరాబాద్ గోల్కొండలోనే మళ్ళీ కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. దానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తున్నారు. లైటింగ్ కానీ లేకపోతే ఇతర ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశారు. ట్రాఫిక్ సమస్యలు ఏం కూడా తలెత్తకుండా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మొత్తం ఏర్పాట్లు అయితే ప్రస్తుతం సీఎస్ శాంతి కుమార్ ఇక్కడ ఒక విషయం గమనించాలి. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు కానీ, స్వాతంత్ర వేడుకలు కానీ, గణతంత్ర వేడుకలు కానీ అక్కడే జరపాలని గత ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే గత ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ గణతంత్ర వేడుకల విషయంలో కొంత వివాదం ఉంది. గణతంత్ర వేడుకలు అక్కడ కాకుండా పరేడ్ గ్రౌండ్స్లో జరపాలని నిర్ణయించడం, దానికి సంబంధించి మరీ వివాదం అయ్యి ఒకసారి అంటే కొన్ని సందర్భాల్లో గణతంత్ర వేడుకలకి ముఖ్యమంత్రి హాజరు కాకపోవటం, ఇట్లాంటి అనేక వివాదాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ ఇప్పుడు తెలంగాణ సాంస్కృతిక వారసత్వం సంపద అయినటువంటి గోల్కొండ కోటలో జరపాలి అనేటటువంటి గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. అయితే ఒక సమస్య ఉంది ఇక్కడ. జనరల్గా వేడుకల సందర్భంగానే పరేడ్ నిర్వహించేటటువంటి అవసరం ఉంటుంది. ఆ పరేడ్ నిర్వహణని ఆయా శాఖలు తమ శాఖలు నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలకి, సంక్షేమ పథకాలకి వేదికగా తీసుకొని దీన్ని వేదికగా తీసుకొని రాష్ట్ర ప్రజల ముందుకి, ప్రముఖుల ముందుకి తీసుకొచ్చేటటువంటి సాంప్రదాయం ఉంది. అదే సందర్భంలో వివిధ విభాగాలకి సంబంధించినటువంటి అంటే ఎన్సీసీ కానీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ కానీ, ఫైర్ సర్వీసెస్ కానీ, గ్రేహండ్స్ కానీ, వివిధ విభాగాల పోలీసు విభాగాలు, అదే సందర్భంలో అనుబంధ విభాగాలు, అదే సందర్భంలో విద్యార్థులు, వీళ్ళకి సంబంధించినటువంటి పరేడ్ ఉండేటటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రతి ఎన్సీసీ స్టూడెంటు రాష్ట్ర స్థాయిలో ఇండిపెండెన్స్ డే పరేడ్లో పాల్గొనటం గౌరవంగా ఫీల్ అయినటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని మెడల్ కూడా పెట్టుకుంటారు. అంటే ఒక్కసారి దాంట్లో పార్టిసిపేట్ చేసినందుకు వచ్చినటువంటి మెడల్ని జీవితాంతం దాన్ని ఒక మెమరీగా పెట్టుకుంటారు. అటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్లు దీనికి సంబంధించి ఎక్కడైతే జెండా వందనం జరుగుతుందో అక్కడే జరిగే సాంప్రదాయం నుంచి దీని మూలంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. పరేడ్ గ్రౌండ్స్లోనే పరేడ్ జరుగుతోంది, ఇక్కడేమో ఇది జరుగుతోంది, కాబట్టి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. అన్నప్పటికీ ఈసారి మాత్రం అక్కడే కొనసాగించాలనే నిర్ణయం జరిగింది. అంటే టీఆర్ఎస్ ఏదైతే వాదన ముందుకు తీసుకొచ్చిందో తెలంగాణ సాంస్కృతిక వారసత్వ సంపదగా ఉన్నటువంటి గోల్కొండ కిలా అనేటటువంటి భావన ఏదైతే తీసుకొచ్చిందో దాన్ని మళ్ళీ కొనసాగించారా అనేటటువంటి అంశం ఒకటి వస్తుంది. అయితే నిజాం నవాబు పాలించినటువంటి గోల్కొండ కోట నుంచి ఈ రకమైనటువంటి జరగటం నిజాం వారసత్వాన్ని కొనసాగించటమే అనే విమర్శలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఈ రాజకీయపరమైనటువంటి విమర్శలకి సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుందో చెప్పలేం, కానీ దీనికి మాత్రం అత్యంత వివాదాస్పదమైనటువంటి అంశంగానే చూడాలి. దీనికి ఈసారి కొనసాగింపు అక్కడ జరుగుతున్నప్పటికీ మరి భవిష్యత్తులో ఏం చేస్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. విజయ్, రైట్. ఇకపోతే మరొక భారత్కి అదేవిధంగా ఏదైతే మాల్దీవులకు సంబంధించి ఒక రచ్చ మొదలైందో గతంలో, అంటే ప్రభుత్వం మారిన తర్వాత మొహమ్మద్ మొయిజ్జు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత వాళ్ళ మంత్రులు కావచ్చు, ఆయన కావచ్చు, డైరెక్ట్గా భారత్ పైన, భారత ప్రధాని పైన చేసినటువంటి విమర్శలకు సంబంధించి ఆ తర్వాత మనం లక్షద్వీప్లను కావచ్చు, అండమాన్ని కావచ్చు డెవలప్ చేసుకోవాలి, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మన పర్యాటకులు అంటూ ఇక్కడ చేసినటువంటి డెవలప్మెంట్తో అక్కడ పూర్తిగా కొంత అయితే పర్యాటకుల సంఖ్య తగ్గిపోయింది. దాంతోపాటుగా ఇద్దరి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు కావచ్చు, వాణిజ్య సంబంధాలు కావచ్చు తగ్గిపోయాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాలు మాట్లాడేటప్పుడు ఇంటర్ డిపెండెంట్ ఎకానమీ అనేటటువంటి పదాలు రెగ్యులర్గా వాడుతుంటా. విజయ్, మనం బడ్జెట్ మీద మాట్లాడినప్పుడు కూడా అదే పదం వాడితే దాన్ని కొంచెం ఎలాబొరేట్ చేయమని కూడా అడిగా ఉన్నాం. ఇంటర్ డిపెండెంట్ ఎకానమీ అంటే ఏంటంటే ఒక ఆర్థిక వ్యవస్థ మరొక ఆర్థిక వ్యవస్థ మీద ఏ రకమైనటువంటి ప్రభావం ఆధారపడింది అనేటటువంటి అంశం. అక్కడ ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మనం వాళ్ళ మీద ఆధారపడటం కంటే కూడా భౌగోళికంగా భారతదేశానికి సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థకి అది ఒక కీలకమైనటువంటి పాయింట్. ఆ కీలకమైనటువంటి పాయింట్ మన చేతిలో కాకుండా మన వ్యతిరేక దేశాల చేతిలో ఉండటం ఖచ్చితంగా మన భారత రక్షణ వ్యవస్థ రక్షణ పరంగా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిణామం. కాబట్టి అది భారత్ తోటే కలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. భారత్ తోటి కలిసి ఉండాల్సినటువంటి సైనిక అవసరం మనకుంది, రక్షణ పరంగా మనకుంది. కానీ ఆర్థిక పరంగా పూర్తిగా మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ మొత్తం భారతదేశం మీద ఆధారపడింది. ఎక్స్టర్నల్గా వేరే దేశాలు, భారత వ్యతిరేక దేశాలు అంటే పంపింగ్ చేసినా కానీ నిలబడలేనటువంటి ఆర్థిక వ్యవస్థ మాల్దీవులది. ఇది ఒక విచిత్రమైనటువంటి కాంబినేషన్. పూర్తిగా భారత్ మీద ఆధారపడి, అంటే ఒకటి ఆ దేశానికి ప్రధాన ఆదాయ వనరైనటువంటి పర్యాటకం విషయంలో అక్కడికి వచ్చే పర్యాటకుల్లో మేజర్గా భారతీయులే ఉన్నారు అనేది వాస్తవం. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి
అంటే సహజంగా ఉండేటటువంటి కొన్ని పగడాలకి సంబంధించినటువంటి పగడపు దీవులకు సంబంధించినటువంటి వ్యవహారంలో వాటి మెయింటెనెన్స్ విషయంలో కూడా ఖచ్చితంగా భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో ఒకటైతే మాట్లాడాలి, పూర్తిగా ఆర్థికంగా అసలు దీనికంటే ముఖ్యంగా ఏంటంటే ఆహార ధాన్యాల దిగుమతికి కూడా భారత్ మీదే ఆధారపడేటటువంటి పరిస్థితి భారత్ మాల్దీవులది భారత్ తప్ప ఇంకా అంటే లాజిస్టిక్స్ హబ్గా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అక్కడికి వేరే దేశాల నుంచి ఆహార ధాన్యాలు తెచ్చుకోవడంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. అది లాజిస్టిక్ హబ్ అయినప్పటికీ తెచ్చుకోవడంలో ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే భారత్ మీద ఆహార ధాన్యాల కోసం టూరిజం పరంగా అన్ని రకాలుగా ఆధారపడినటువంటి మాల్దీవులు ప్రభుత్వం మొయిజీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి కొంతమంది మంత్రులు చేసినటువంటి వ్యాఖ్యలు, మంత్రులతో పాటు సాక్షాత్తు మొయిజు చేసినటువంటి వ్యాఖ్యలు. అయితే ఆ తర్వాత దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు వాళ్ళు. దిద్దుబాటు చర్యల్లో భాగంగా మాట్లాడినటువంటి భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినటువంటి మంత్రుల్ని తొలగించారు. మొయిజు స్వయంగా ప్రధానమంత్రితో మాట్లాడారు, భారత ప్రధానమంత్రితో మాట్లాడారు. ఇవన్నీ ఒక పక్కన పెడితే భారత ప్రధాని మూడోసారి ప్రమాణ స్వీకారం జరుగుతున్నటువంటి మోడీ ప్రమాణ స్వీకారానికి మొయిజు కూడా హాజరయ్యారు. మొయిజు హాజరవడంతో పాటు మొయిజుని కూడా ఇతర దేశాల అధ్యక్షుల్లాగానే ఒక పూర్తి స్థాయి ప్రోటోకాల్ తోటి భారత్ ఆహ్వానించింది. ఈ మొత్తం ప్రక్రియలో భారత్ మాల్దీవుల ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరిచేటటువంటి దిశగా రెండు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. కానీ కొంతమంది సోషల్ మీడియా కార్యకర్తలకు సంబంధించినటువంటి బీజేపీ కార్యకర్తలు కానీ ప్రో బీజేపీ ఉన్నటువంటి వాళ్ళు కానీ దీన్ని వ్యతిరేకించారు. దాంతో చేసినటువంటి ఒక హైప్ మాత్రం భారత ప్రజల్లో అది మనసులో అట్లాగే ఉండిపోయింది. కానీ దాని కరెక్షన్ దిశగా రెండు ప్రభుత్వాలు వెళుతున్నాయి. రెండు ప్రభుత్వాలు ఇంటర్ డిపెండెంట్ ఎకానమీలో భాగమైనటువంటి రెండు ప్రభుత్వాలు, అంటే ఒకటి భారత్ ఆర్థిక పరంగా వాళ్ళ మీద ఆధారపడకపోయినప్పటికీ సైనిక పరమైనటువంటి ఒక కీలకమైనటువంటి రక్షణ పరమైనటువంటి హబ్గా హిందూ మహాసముద్రంలో అదొక కీలకమైన పాయింట్. అట్లాగే ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఇంకోటి కూడా చెప్పాలి, బంగ్లాదేశ్ కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా చెప్పిన ప్రకారం అమెరికా ఒక పర్టిక్యులర్ సెయింట్ జార్నెడ్ అనుకుంటా, నాకు కరెక్ట్గా పదం గుర్తులేదు, ఆ ప్రాంతంలో అమెరికా తన రక్షణ స్థావరం పెట్టాలనుకుంది. అక్కడ అమెరికా రక్షణ స్థావరం పెడితే భారత్ యొక్క ఇంటిగ్రిటీకి, భారత్ యొక్క స్వతంత్రతకి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వస్తుంది. భారత్ని కీలకంగా రక్షణ స్థాయి అనేటువంటి అది. సో ఆ రకంగా చూస్తే విదేశాంగ వ్యవహారంలో కీలకమైనటువంటి ఒక నిర్ణయానికి సంబంధించినటువంటి అంశాన్ని మనం గతంలో జరిగినటువంటి అంశాన్ని గుర్తు చేసుకోవాలి. అది బంగ్లాదేశ్ ఏర్పాటుకి భారత్ ఎందుకు సహకరించింది అనేటటువంటి $1 మిలియన్ క్వశ్చన్ చాలామంది భారత మేధావులలో ఉండేది. దానికి ఇప్పుడు సమాధానం దొరికింది. కేవలం పాకిస్తాన్కి వ్యతిరేకంగా మాత్రమే, పాకిస్తాన్కి భౌగోళిక పరమైనటువంటి విభజనకి భారత్ సహకరించలేదు. భారత్కి బంగ్లాదేశ్ ఆధ్వర్యంలో ఉన్న దీవులు చాలా కీలకం. రక్షణ పరంగా, భారత్ యొక్క ఇంటిగ్రిటీ పరంగా అది చాలా అవసరం అనేటటువంటి అంశాన్ని అప్పుడు గుర్తించినటువంటి అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం బంగ్లాదేశ్ ఏర్పాటుకి సహకరించింది. ఈ మొత్తం చర్యలో ఇప్పుడు దీన్ని అంటే మాల్దీవుల అంశాన్ని, బంగ్లాదేశ్ అంశాన్ని చూస్తే ఈ రెండు చాలా కీలకమైనటువంటి హబ్బులు, సైనిక పరంగా మనకి రక్షణ పరంగా చాలా కీలకమైనటువంటి స్థావరాలు. ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఆలోచిస్తే మాత్రం భారత్ మాల్దీవుల ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉంది. పాత పరిస్థితి రెస్టోర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఏదైతే డిస్టర్బెన్స్ జరిగిందో ఆ డిస్టర్బెన్స్ తప్పు అనేటటువంటి భావం, ఆ డిస్టర్బెన్స్కి కారణమైనటువంటి మాల్దీవుల నుంచే వస్తుంది. కాబట్టి భారత్ హ్యాస్ టు ఎక్స్టెండ్ ఫ్రెండ్షిప్ హ్యాండ్. కాబట్టి భారత్ మాల్దీవుల యొక్క సంబంధాలు మళ్ళీ పునరుద్ధరించబడాలి అంటే భారత్ అయితే కొంత సన్నద్ధతను చూపిస్తోంది. మాల్దీవులు అయితే పూర్తి స్థాయిలో తమ తప్పును తెలుసుకొని ఆ జరిగినటువంటి తప్పుని సరిదిద్దుకునే దిశగా వెళ్తుంది. కాబట్టి అదొక సానుకూలమైనటువంటి దిశగా, సానుకూలమైనటువంటి పరిణామాలతోటి వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. రెండు దేశాలకి సంబంధించిన ద్వైపాక్షిక అంశాలు ప్రధానంగా చూస్తే, రెండోది ఇంటర్ డిపెండెంట్ ఎకానమీలకు సంబంధించిన అంశాలు
అదే సందర్భంలో సైనిక స్థావరాలకు సంబంధించిన అంశాలు ఇవన్నీ కలిపి ఆలోచిస్తే రైట్. భారత్కి మాల్దీవులకి ఇద్దరికీ అవసరమైనటువంటి ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పక తప్పదు. థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను అంశాలకు సంబంధించి ఒకటి విశ్లేషణ కార్యక్రమాన్ని అయితే అందించారు. సో మొత్తంగా ఈరోజు సీఎం రేవంత్ అయితే తిరిగి రాష్ట్రానికి రానున్నారు. విదేశీ పర్యటనలన్నీ ముగించుకొని మరి ఇప్పటి నుంచి రాజకీయంగా కూడా యాక్టివ్ అవ్వబోతోంది కాంగ్రెస్ అని చెప్తున్నారు. దాంతోపాటుగా ప్రభుత్వ పథకాలు లేకపోతే ప్రభుత్వ విధానాలని కూడా పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు కసరత్తులు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టులు కావచ్చు, ఇతర హామీలు కావచ్చు, ఇప్పటి నుంచి మరింత మెరుగ్గా ముందుకు తీసుకెళ్లేందుకు ఇప్పటికే కాంగ్రెస్ అన్ని రకాల వ్యూహాలను కూడా రచిస్తోంది. మొత్తంగా ఇది ఇవాల్టి ఎడిటర్స్ టైం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.